హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శోభ. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండి చాలా ఫాస్ట్గా అయిపోయే స్వీట్ అండి. 20 రూపాయలతో చక్కగా ఇలా చేసుకుని చక్కగా తినేయచ్చు. 10 నిమిషాలు రెడీ అయిపోయింది అనమాట. ఇది ఎలా చేయాలో కూడా చూపిస్తాను. మా ఛానల్ కొత్తగా చూసారు, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. దీనికి కావాల్సిన పదార్థాలు అవన్నీ కూడా వీడియోలో చెప్తాను. చాలా చక్కగా చేసుకుని గబగబా చేసుకుని తినేయచ్చు అనమాట. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికి ముందుగా ఒక జార్ తీసుకుందాము. స్వీట్ కోసం 4 టేబుల్ స్పూన్లు పంచదార వేస్తున్నానండి. స్టవ్ అంటించకుండా చక్కగా చేసేసుకోవచ్చు దీన్ని. 4 టేబుల్ స్పూన్లు అయితే సరిపోయిద్ది కరెక్ట్గా పంచదార. తీపి ఇంకెక్కువ అయ్యక్కర్లేదు. దీన్ని మెత్తగా పౌడర్ చేసుకుందాము. ఎక్కువ కష్టపడకుండా చాలా చక్క చేసేసుకుని పెట్టేయచ్చు. చూడండి, మెత్తగా ఎంత పౌడర్ అయిపోవాలన్నమాట. వేరే గిన్నెలో తీసుకుందాము పౌడర్ని. తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది. దీనిలో వేసేయి మ్యారీగోల్డ్ బిస్కెట్స్ చూసారా, 2 ప్యాకెట్లు అనమాట. ఇవి 10 రూపాయల ప్యాకెట్లు ఉంటాయి కదా, అవి 2 ప్యాకెట్లు తీసుకున్నాను. ఈ బిస్కెట్లతో చేయండి, చాలా బాగుంటాయి. వాటికి చాలా రుచిగా ఉన్నాయండి. మాత్రం ఒకసారి ట్రై చేయండి. ఎక్కువ కష్టపడకుండా 10 నిమిషాలు చక్కగా చేసేసుకోవచ్చు అనమాట. దీన్ని కూడా జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకుందాము. ఫైన్ పౌడర్ అయిపోవాలి బాగా. చూడండి ఇలాగనమాట. దీన్ని కూడా పంచదార పొడిలో వేసేసుకుందాము. దీనిలో వేసేయి డెసికేటెడ్గా కొబ్బరి పొడి ఉంటుంది కదా, అది 2 స్పూన్లు వేస్తున్నాను. ఎక్కువ వేయక్కర్లేదు, 2 స్పూన్లు సరిపోయిద్ది. దీనిలోకి మిల్క్ పౌడరు, ఎవ్రీడే మిల్క్ పౌడర్ 2 స్పూన్లు, ఇది కూడా వేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇలా చేయండి, కొత్తగా చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. 20 రూపాయలకి పావు కిలో స్వీట్ అన్నట్టు. ఇవి చక్కగా కలిపేసుకుందాం. ఈ గోరువెచ్చని పాలు, కాసిన పాలు అన్నమాట. ఇవి కొంచెం పోసుకుందాం, ఒకసారి పోయకుండా. ఒక 4-5 స్పూన్లు మాత్రమే పడతాయి. ఇలా పోసుకుంటే గట్టి ముద్దలా కలుపుకోవాలి దీన్ని. కాచిన పాలు వేడిగా ఆకర్లేదు, చల్లని పాలు అయితే సరిపోతాయి. అలా పోసుకొని కొంచెం చూసుకుంటా కలుపుకుంటే సరిపోయిద్ది. సగం గ్లాస్ మాత్రం పట్టినాయండి నాకు. ఒకసారి పోసామనుకుంటే పలసన అయిపోయిద్ది. అలా పోయకుండా కొంచెం పోసుకుంటా కలుపుకోవాలి. సరే, ఇలా కలుపుకోవాలి ఇంత గట్టిగా. చాలా బాగుంటుంది, ఇలా చేయొచ్చు. దీనిలోకి 1 స్పూన్ నెయ్యి అనమాట, కరగబెట్టిన నెయ్యి. చూసి అది కూడా ఒకసారి కలిపేసుకుందాము. చాలా దీనిలో వేసేయండి, ఇంకింతే, ఎందుకని ఏమి వేయం దీంట్లో. చాలా టేస్ట్గా ఉందండి ఇది మాత్రం. ఇది చూసారా, పేడా మేకర్ అంటారు దీన్ని న్యాప్తాల్లో నేను బుక్ చేశానండి ఎప్పుడో, చాలా సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఉపయోగపడింది ఇది. ఇవి మార్కెట్లో కూడా మనకు అందుబాటులోనే ఉంటాయి. దీన్ని కొంచెం చక్కగా నెయ్యి రాసేసుకున్నాం అనుకోండి, మనం పెట్టిన చక్కగా వచ్చేస్తుంది అతుక్కోకుండా. దానికి సరిపడా పిండి తీసుకుని, పెద్ద నిమ్మకాయ అంత పిండి పట్టుద్ది. మరి కొంచెం పెట్టకుండా మొత్తం పెట్టామనుకోండి, కరెక్ట్గా షేప్ అంతా బాగా వచ్చింది అనమాట. ఇలా పెట్టేసుకుని గట్టిగా ఒత్తేసుకోవాలి. గట్టిగా నొక్కితే ఇంకా డిజైన్ అంతా పడుద్ది. చాలా బాగుంటాయి, చూడడానికి కూడా అందంగా ఉంది. వీటిలో రకరకాలు వచ్చాయండి. కజ్జికాయలు ఒకటి, సమోసా ఒకటి, రోలర్ ఒకటి, కట్టరు, అన్నీ ఒక డబ్బాలు వచ్చాయన్నమాట. న్యాప్తాల్లో 400 పెట్టుకున్నాను నేను దీన్ని. చూసారు ఎలా ఉందో, చక్కగా సారుగా డిజైన్ వచ్చింది అనమాట. ఎలా చేసుకోవాలి, దానికి సరిపడా పిండి పెట్టుకుని గట్టిగా నొక్కితే ఇంక రెడీ అయిపోయింది. చక్కగా 20 రూపాయలకి ఇట్లా చేసి పెట్టేయండి పిల్లలకి. చాలా బాగుందండి, టేస్ట్ కూడా చాలా టేస్ట్గా ఉందన్నమాట. నెయ్యి, మనం వేసింది కొబ్బరి పొడి, మిల్క్ పౌడరు, ఇవన్నీ చాలా మంచి. మ్యారీగోల్డ్ బిస్కెట్లు కదా, తినచ్చు, ఏమి ఇబ్బంది కాదు. పిల్లలు పెద్దలందరూ తినచ్చు అనమాట. ఇలా చేసుకున్న తర్వాత పక్కన ఉంటాయి కదా ఎడ్జులు, అవి తీసేసుకుంటే అయిపోయినట్టు. చూడండి ఎంత బాగున్నాయో. 20 రూపాయలకి 7 స్వీట్లు వచ్చినాయి. పెద్దగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇవి కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ అండి. ఓకే అండి, బాయ్.